guys, welcome back to Archana Vlogs. ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే యాదగిరిగుట్ట వెళ్తున్నాం. ఇక్కడ నా చిడిదా చూడరే. ఇప్పుడైతే మార్నింగ్ 6 o'clock అవుతుంది. యాక్చువల్లీ యాదగిరిగుట్టలో కళ్యాణం వచ్చేసి 8:30 అని చెప్పారు. సో అంటే మళ్ళీ 7 అట్లీస్ట్ 8 కల్లా రీచ్ అయితే అక్కడికి వెళ్ళి హాఫ్ అన్ అవర్లో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, టికెట్ తీసుకోవడం అవన్నీ. అండ్ ముందుగా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చేద్దాం. మార్నింగ్ ఎప్పుడంటే నేను ఆల్మోస్ట్ 3 o'clockకి లేచిన. ఒకప్పుడు మమ్మీ ఇట్లా టెంపుల్స్కి పోతే అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టి టయానికి మనం లేచి ఫ్రెష్ అప్ అయి పోతేనే మమ్మీ నువ్వు ఇంకా లేట్ చేస్తున్నావు, నువ్వు రెడీ అవ్వట్లే, ఇంకా ఎటు పోయినా లేటే అని అందము. అట్లాంటిది ఇప్పుడు అర్థమవుతుంది. పొద్దున్న లేచి ఇంట్లో పనులు వేసుకొని పాపకు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పాప. అండ్ మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాం కదా. అసలు నాకైతే ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే కార్ ఎక్కగానే ఇంకా వామిటింగ్ వచ్చినట్టే అవుతుంది. అసలు ప్రతిసారి అంతే. ఇంకా బిఫోర్ మ్యారేజ్ అయితే కొంచెం బెటర్ ఉంటుండే. ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ డెలివరీ అయితే కార్ ఎక్కినామా ఇంకా పడుకోవాలి, లేదంటే అసలు ఇంక ఎవరితో మాట్లాడద్దు, సైలెంట్గా కూర్చోవాలి. లేదంటే ఇంకా ఆ రోజంతా హెడేక్, లేదంటే వామిటింగ్ వచ్చినట్టు అలానే అవుతుంది. మీలో ఎవరికైనా ఇలానే ఉంటే కామెంట్ చేయండి. నా అలాగే ఉంటే. కళ్యాణం టికెట్కి కాస్ట్ వచ్చేసి 1500. మనం 1500 పే చేస్తే వాళ్ళు మనకి రిటర్న్గా లేడీస్కి ఒక బ్లౌజ్ పీస్ అండ్ జెంట్స్కి కండువా, ఇంకా మనకి 5 పులిహోర ప్యాకెట్లు ఒక టికెట్ పైన అండ్ 2 వడలు, ఇంకా 2 పెద్ద లడ్డూలు అయితే ఇస్తారు. సారీ, వడలు వచ్చేసి 5. సరేనా? హాయ్ చెప్పు. హాయ్ శ్రేయ్, హాయ్ చెప్పు. వెల్కమ్ టు విశ్వికా వ్లాగ్స్. ఈ శ్రేయని వ్లాగ్స్ అన్న విశ్విక. హాయ్. కళ్యాణం అయినా ఫ్రెండ్ బాగా. హలో, నమస్తే, వనకం, ఆదాబ్. హాయ్ సన్నీ. హే హాయ్ వదినా, హౌ ఆర్ యు? సబ్స్క్రైబ్ ప్లీజ్ డు. సన్నీ, నీ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. యా, నాది పేరు ఏదో ఉంటుంది నా తెలియదు. చెప్పు. విశ్వికా యా, విశ్వికా వ్లాగ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఓకే. యా. నమస్తే అన్న. నమస్తే గుడ్ టెక్ మాట్లాడన్న. గుడ్ టెక్ ఇప్పుడే బస్సులో బస్ స్టాండ్ వచ్చినాం. యాక్చువల్గా కార్లో కానీ ఇంకా వాడు 500 గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలని మేము డైరెక్ట్ వచ్చేసాం. 2 కార్లు 1000 రూపాయలు ఎందుకు ఒక్క అదే 1000 రూపాయలు మంచి టిఫిన్ చేయొచ్చు. గవర్నమెంట్కి న్యాయమే చేసినాం, గవర్నమెంట్ బస్సులనే వచ్చాము. యాక్చువల్గా మా అత్తమ్మ 8:30కి అని చెప్పారు కళ్యాణం. కాకపోతే కళ్యాణం వచ్చేసి 9:30కి అంట. 9 o'clockకి టికెట్స్ ఇస్తారంట వాళ్ళు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 7:30 అవుతుంది. ఇంకా 2 hours ఈ పిల్లల్ని వేసుకుని ఎట్లా మేనేజ్ చేయాలో అర్థమవుతలేదు. బస్లో వచ్చినాం. ఇక్కడ యాదగిరిగుట్టలో ఒక మంచి పని ఏం చేసారంటే, కొండ మీదకి మనం రూపాయి ఖర్చు లేకుండా రావచ్చు. అదే కార్లో వస్తే 500 రూపాయలు. అదే కిందికి వెళ్ళి బస్సు ఫ్రీ. అండ్ ఇక్కడ నుండి మళ్ళీ కొండపైకి వెళ్ళడానికి ఇట్లాంటి వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి కూడా ఫ్రీ. కాకపోతే వీటి కోసం అయితే కొంచెం వెయిట్ చేయాలి. సో మేమైతే ఈ వెహికల్లో ఎక్కెళ్తున్నాం. యాక్చువల్లీ మా అత్తమ్మ వాళ్ళ కోసం మేము కూడా ఎక్కేసినాం ఈ వెహికల్లో. సో టెంపుల్కి రీచ్ అయిపోయినాం. అండ్ కళ్యాణం టైం కూడా అయింది. ఫైనల్ గా కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా కళ్యాణం అండ్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ మేమైతే ఇప్పుడు యాక్చువల్గా మనం కళ్యాణంకి ఏదైతే టికెట్ తీసుకుంటామో ఒక టికెట్కి 5 మెంబర్స్కి ఫుడ్ అయితే పెడతారు ఇక్కడ. సో ఈ కేస్ అంటే మేమైతే 3 టికెట్లు మాతో పాటు ఒక 5 మెంబర్స్ తినొచ్చు. సో చూడాలి, ఈ కేసు ఏదైనా ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఇద్దాము ఒక టికెట్ అని అనుకుంటున్నాము. సో ఏమవుతుందో ఏమో చూడాలి. అండ్ దర్శనం అయితే చాలా బాగుంది. యాక్చువల్ మేము పోయిన టైంకి క్లోజింగ్ అన్నారు. బట్ మేము పోయి వచ్చినాక చాలా సేపటికి క్లోజ్ చేసినారు. నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ కళ్యాణమే ఓకే, సాటిస్ఫై అయినంత అయితే అనిపించలేదు. బట్ ఓకే, ఫుల్గా ఇంకా యాదగిరిగుట్ట ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము స్వర్ణగిరికి పోతున్నాం.
నెక్స్ట్ అయితే ఇంకా మేము స్వర్ణగిరి వెళ్తున్నాం. యాక్చువల్గా స్వర్ణగిరి మేము అందరం చూసినాం, బట్ మా చెల్లుండు మా మరిది వీళ్ళిద్దరు చూడలేదని వీళ్ళ కోసం పోతున్నాం. మా పిన్ని కూడా చూడలేదు. మహిళ ఎవరైనా స్వర్ణగిరి పోయిరా ఇంతవరకు? అత్తమ్మ వాళ్ళు చూసారు కదప్పా. ఇంతకుముందు మా పెళ్ళికి ముందు మా ఆయనకైతే అసలు అన్నప్రసాదం దగ్గర అన్నం తినడం అస్సలే అలవాట్లేదు. అదే నేనైతే ఓకే ఇక్కడ అన్నదానం పెడుతున్నారు, అన్నప్రసాదం పెడుతున్నారు అంటే దేవుడి ప్రసాదం. వాళ్ళు ఈవెన్ పచ్చి పులుసు ఒట్టి పచ్చి పులుసు అన్నం పెట్టినా సరే తినేసి రావాలి. అది ఒక్క 2 ముద్దలన్నా తినాలి. అట్లాంటి బ్యాచ్ నేను. అదే మా ఆయన అది పంచపక్ష పరమన్నాలు పెట్టినా తినకపోతుండే. ఇప్పుడు నాతో ఉండి 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 ఓకే దేవుడి ప్రసాదం అంటే తినాలి కొంచెం అన్న అలవాటుకి వచ్చిర్రు. మీలో ఎంతమంది ఇట్లా ఉన్నారు కామెంట్ చేయండి. దేవుడి ప్రసాదం అంటే ప్రసాదంగా తింటారా, లేదంటే నేనేం తింటలే అన్నట్టు వచ్చేసారా? మా తమ్ముడికి అయితే మంచిగా అన్నదానం ప్రసాదం అంటే వాడికి కూడా మస్తు ఇష్టం. వీడు కూడా అంతే. మేమంతా ఎందుకంటే ఒకటే బ్యాచ్ కాబట్టి అసలు స్కిప్ చేయము అన్నప్రసాదం దగ్గర. బట్ మా ఆయన అయితే వస్తారంటే అసలు తినకపోతుండే. ఆయన సక్సెస్ఫుల్గా మా కళ్యాణం అయితే ఇట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ 3 years మా మ్యారేజ్ అయ్యి 3 years కంప్లీట్ అయ్యి 4th yearకి మా పెళ్ళి కాగానే వెంటనే నేను క్యారింగ్, తర్వాత వీళ్ళ పెళ్ళి అని చెప్పి వీళ్ళ పెళ్ళి అయిపోగానే మా చెల్లి క్యారింగ్, మళ్ళీ నెక్స్ట్ పాప చిన్నగా ఉందని, అప్పుడు మా పాప చిన్నగా ఉందని, నెక్స్ట్ వీళ్ళ పెళ్ళి వీళ్ళ పాప చిన్నగా ఉందని, అట్లా మొత్తానికి ఇప్పుడు కుదిరింది. మేబీ దేవుడు అనుగ్రహం లేనిది ఏది జరగదు అంటారు కదా. సో అది కూడా మేము ఇంతకు ముందు కూడా ఒకసారి ప్లాన్ చేసుకున్నాము. అంటే యాగిరూట్ వద్దాము అని చెప్పేసి, అంటే పాప 5 months అప్పుడు ప్లాన్ చేసినాము, వద్దాము అనుకున్నాం. అన్నీ అనుకున్నాక ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి. అమ్మో ఇంత వర్షాకాలం 2 పిల్లల్ని వేసుకొని ఏం పోతాము అని చెప్పేసి రేపు వెళ్దాం అనుకున్న టైంలో ఈరోజు క్యాన్సిల్ చేసుకున్నాం. అట్లాంటిది అనుకోకుండా ఈ సండే పోదాం అనుకున్న వాళ్ళం నిన్న ఫిక్స్ అయ్యి ఈరోజు వచ్చేసినాం. మేము